బి అలర్ట్ సార్. ఏ నిమిషానైనా అతని మీద బాంబులతో దాడి జరగవచ్చు. ఎస్ సార్. ఇప్పుడు మీ కడుపు మంట చల్లారిందా? రక్తం పంచుకు పుట్టకపోతేనే నిన్ను చదివించాలనుకున్నాడు, నీ ఎవరితనం పోగొట్టాడు, నీకు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి అతన్ని చంపుకుంటున్నారు. చెప్పుకోండి. ఏంటే పెద్ద లెక్చర్ కొడుతున్నావు? ఈ ముగ్గురిని ముంబైకి తీసుకెళ్లి అమ్ముకోవాలనుకున్నాడు ఆ బ్రోకర్ విధవ. నోర్బై, అతని గురించి నీకేం తెలుసు? ఏం తెలుసని అవుతున్నావు? అతని పేరు చెప్తే రాయలసీమంతా చెయ్యెత్తి దండం పెడుతుంది. పేదలు అతన్ని దైవంగా కొలుస్తారు. శత్రువులు అతని పేరు చెప్తే చాలు గడగలాడిపోతారు. అతను రాయలసీమ సింహం, సమరసింహారెడ్డి. కమాన్ క్విక్. చెన్నై నుండి ముంబై మెయిల్లో బయలుదేరిన తన కొడుకు స్వాగతం పలకడానికి నరసింహారెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. అదే ట్రైన్లో తన కూతురు ఎక్కించి బొంబాయి మీదుగా లండన్ పంపడానికి వీరరాఘవరెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. 2 గ్రూపులు ఎదురుపెట్టే 10 మంది కానిస్టేబుల్ తోనే ఇక్కడ వీరరాఘవరెడ్డిని మాత్రం లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. అవసరమైతే అరగంట ట్రైన్ ఆపుతామని చెప్పు. ఆ ముఠా ఆ గేట్ కూడా బయటకు వెళ్ళిపోగానే ఈ ముఠాని ఈ గేట్ కూడా లోపలికి కుల గౌరవం నిలబెట్టావురా సమర. నా ఒంట్లో ఉన్నది మీరిచ్చిన సీమ రక్తం నాన్న. దానికి ఆకలేస్తే ఆహారం తినదు, పౌరుషాన్ని తింటుంది. శభాష్. వాసు ఏడి? ఇక్కడే ఉన్నా పెద్దయ్య, వస్తున్నా. అదేంట్రా చెంగు కప్పుకున్నావు నెత్తి మీద? లోపలంతా ఒకటే మంచు పెద్దయ్య, జలుబు చేసింది. రైల్లో మంచేందిరా? ఏసీ ఎక్కువ అయ్యేసరికి అదే మంచు అనుకుంటున్నాను. సార్, ఒక 5 నిమిషాలు ఆగాలి. ఏమి దుర్ముహూర్తమా? కాదు సార్, లోపల నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఉంటే వాళ్ళు వెళ్లే వరకు మిమ్మల్ని వదలొద్దన్నారు సార్ ఎస్పీ గారు. నెత్తి మీద టోపీ కనుక లేకుంటే తల పట్టాల మీద పడి ఉండేది. మేం ప్లాట్ఫారం మీదకి రాకముందు వాళ్లను తోకలు ముడుచుకొని వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పు. సార్, వాళ్ళు నా మాట వింటం లేదు. ఆగండి సార్, మీరు కొంచెం వెనకట్టు కూడా బయటకు వెళ్ళాలి. ఎందుకు? వీరరాఘవరెడ్డి కూతుర్ని ట్రైన్ ఎక్కించడానికి ఇటే వస్తున్నారు. అయితే మీ ఇద్దరు ఎదురు పడితే తలకాయలు లేచిపోతాయి. మేము వెళ్ళిపోయాక అవసరమైతే మీ కానిస్టేబుల్స్ తో లెక్క పెట్టించుకో. సార్ మీకు దండం పెడతాను. నా కొడుకు ఆ వీరరాఘవరెడ్డి మీద కేసు గెలిచి ఢిల్లీ లెవెల్లో మా పేర్లు పెట్టి ఇక్కడికి తిరిగి వస్తుంటే దొడ్డిదోకుండా వెళ్ళమంటావా? తప్పుకో. ఆగండి బాబు సమరసింహారెడ్డి గారు, మీరు చదువుకున్నవాడు. అనవసరంగా ఈ రక్తపాత ఎందుకు చెప్పండి. మీరైనా ఆ గేటు గుండా బయటకు వెళ్ళడానికి మీ నాన్నగారిని ఒప్పించండి ప్లీజ్. నాన్న, అటు వెళదాం పదండి. సమరా, మనం అటు వెళితే వాడు మీసం తిప్పుతాడ్రా. రొయ్య మీసాలు ఎంత తిప్పితే ఏం లాభం నాన్న? మనకెదురొస్తే వీధిలోనే కాదు, కోర్టులో కూడా తొక్కేస్తామని నిరూపించుకున్నాం. పైగా మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం, వాళ్ళు ఓడిన బాధతో ఉన్నారు. ఈ తృప్తినైనా వాళ్లకు మిగులుద్దాం. ముడుస్తాండారా? వాడు అరుస్తున్నాడు రా. కుక్క మురిగిందనుకో. నీ చేతిలో దండెందుకురా? నా కాళ్ళ మీద పడేయ్. వాడి కొడుకు అరుస్తున్నారా? కుక్క పిల్ల మురిగిందనుకో. దమ్ముంటే ఇట్రండిరా. దమ్మా? యానాడైనా అమ్మ రొమ్ము పాలు తాగినాడా వాడు? పిరికి పంట పారిపోతాడు. సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము.
మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. నీ వంశానికి ఉన్న విలువంత, నీ పౌరుషానికి ఉన్న పవర్ అంతా దమ్ము గురించి రొమ్మ ఎరగ తీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకో, విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, వాద్యం సమర్పయామి. కంటే మధురామధుమగే జీవజరదాం జ్వతం మాంగళ్యధారణ మహోత్సవ మహోత్సవ అస్తో శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. నేను సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటాను అని నువ్వు అన్నప్పుడు నీ అన్నలు నేను సంపబోతాంటే నేనే ఆపినా. యాదానికో తెలుసునా? కన్న బిడ్డను సంపుకునేటి పాపము ఈ ఈరరాఘవరెడ్డికి తగలకూడదు అని. నువ్వు పెళ్లి చేసుకున్నాక కూడా వాడిని సంపేచ్చావన్నారు. కూతుర్ని ఎదవముడను చేసుకునేటి పాపము నాకెందుకురా? వద్దందా. మరి పగెట్లా తీర్చుకోవాలని ఆయన అన్నారు. 3 ముళ్ళు పడినాక అది మనింటి ఆడబడుచు కాదురా, ఆ నరసింహారెడ్డి ఇంటి కోడలైతాది. పెళ్లి కాంగనే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తే సమరసింహారెడ్డి పెండ్లాన్ని చంపినట్లయితాది, మన వంశ గౌరవం నిలబెట్టినట్లయితాదని మాటిచ్చిన ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటాడా? ఇదొక మనిషి జన్మేనా? పగ మా 2 కుటుంబాలది. దాని మధ్య మీరందరూ నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళండి, వెళ్ళండి.
నరికేయన్నా మావ చేత్తో తాళి బొట్లు తెప్పించుకున్న మేము ఏనాడో విధవరాడబోయాం. నరికేయన్నా నరికేయనా? నా కొడుకుల ముండ మోసినారా? రండి, ఎవడైనా సరే ఆ సమరసింహారెడ్డి తల నరికి నా కళ్ళ మీద పడేస్తే వానికి నా 5,000 ఎకరాలు రచిస్తా. మా పిల్లల్ని మమ్మల్ని చంపి మా శవాల మించి నడిచెళ్ళి ఆ సమరసింహారెడ్డిని చంపండి. చెప్పండి. మీలాంటి రాతి పరుచులు ఉండబట్టే రాయలసీమలో ఎంతో మంది ఆడపడుచులు పసుపు కుక్కలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది పసిపిల్లలు అనాథలయ్యారు. నేను పగవాని కూతురు మెళ్ళలో 3 ముళ్ళు వేసింది ఈ సీమలో ఎన్నాళ్ళగానో రగులుతున్న ముఠా తగాదాలను మూటగట్టి అగ్నిగుండంలో వేయడానికి. కానీ మీలో ఇంకా మార్పు రాలేదు. నా చావే మీలో సంతోషాన్ని కలగజేస్తుందని మీరు అనుకుంటే నన్ను ముక్కలు ముక్కలుగా నరకండి. రండి, నన్ను చంపి పండుగ జరుపుకోండి. రండి. ఈ మార్పు మీ తరానికి బాగుంటాదేమో గాని మా తరం మాత్రం దీన్ని తట్టుకోలేదురా. సీమలో పండాల్సింది పంటలు కాదు, పంతాలు. ఈ రాయలసీమలో పుట్టి పగోన్ని మట్టి గిరిపించలేనోడు బ్రతికినోడైనా సచ్చినాలతో సమానము. ఇన్ని దినాలు ఈ అవిటి బతుకు యాదానికి బతికినాలో తెలుసునా? నీ సావు నా కళ్ళారా చూసేదానికి. నా చెవులు నీ కొట్టే జయ జయధ్వానాలు వినకూడదురా. నేను శీటాన్ని అయిపోవాలా. నా కళ్ళు నీ విజయాన్ని చూడకూడదురా. అయి ముసుకుపోవాలా. సమరసింహారెడ్డి, ఈ వీర రాఘవరెడ్డి బ్రతికిన పులే, సచ్చిన పులే. నా శవం కాలేటప్పుడు నా కట్టె గుడుక పగ పగ అంటది. ఆ పగ పగతో కన్న కూతుర్ని చంపడానికి కూడా వెనుకాడని వీర రాఘవరెడ్డి లాంటి రాతి మనుషులు ఉండబట్టే రాయలసీమ ఇంకా కక్షలు కార్పణ్యాలతో రగులుతూనే ఉంది. మనిషి పుట్టింది ఒకరినొకరు పొడుచుకుని చావటానికి కాదు, ఒకరికొకరు సాయపడి ప్రశాంతంగా బ్రతకటానికి. ప్రతి మనిషి సమరసింహారెడ్డిలా మారి రాయలసీమని శాంతిసీమగా మారుస్తారని ఆశిస్తున్నాం.